ఈ రోజుల్లో వాటర్ ఎక్కువగా తీసుకుంటే మంచిదని పెద్దవాళ్ళం మనం టైం పెట్టుకొని మరీ వాటర్ ఇంటేక్ పెంచుకుంటున్నాం. 2 to 3 లీటర్స్ మినిమం తీసుకుంటున్నాం. కానీ పిల్లలకి ఈ విషయం పట్ల అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోకపోగా ఒక్కొక్కసారి ఫీవర్స్ అలాంటి వాటికి గురైనప్పుడు కూడా డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు. పిల్లల్లో డీహైడ్రేషన్ ఎలా గుర్తించాలి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి, ఎప్పుడు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎప్పుడు తప్పనిసరిగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ పీడియాట్రిషియన్ డాక్టర్ రఘు ప్రణీత్ పులిజర్ల మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్కారం. పిల్లల్లో డీహైడ్రేషన్ అంటే ఫస్ట్ మనం అసలు పసిపిల్లల గురించి మాట్లాడితే అండి, తల్లిపాలు తాగిన రోజులు పసిపిల్లల్లో డీహైడ్రేషన్కి గురయ్యే రిస్క్ ఏముండదా? వాళ్ళకు కూడా వాటర్ ఏమన్నా తాగించాలా? తల్లిపాలు ఇస్తున్నా కూడా చిన్నపిల్లల్లో 6 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా డీహైడ్రేషన్ రిస్క్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇట్లాంటి సమ్మర్ సీజన్లో ఆ రిస్క్ మనకి పెరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళలో మనము వాటర్ కానీ ఇంకే ఇతర ఫ్లూయిడ్స్ కానీ అవసరం ఉండదు. వాళ్ళకి మదర్ మిల్కే బెస్ట్. సో అందులోనే మనము డీహైడ్రేషన్ ప్రివెంట్ చేసుకుంటూ ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చుకుంటూ ఉండాలి. మదర్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం బెటర్ అంటారా? ఓన్లీ బ్రెస్ట్ ఫెడ్ బేబీ ఉన్నప్పుడు తల్లిపాలు క్వాంటిటీ పెరగడానికి మదర్ వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మదర్ తను ఎంత ఫ్రీక్వెంట్గా బేబీకి పాలు ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో 6 నెలల కన్నా తక్కువ పిల్లల్లో డీహైడ్రేషన్ మనము అవాయిడ్ చేయాలంటే వాళ్ళు అట్లీస్ట్ ఫీడింగ్ మనకి లక్షణాలు ఏంటి అంటే మూత్రం 6 నుంచి 8 సార్లు పర్ డే వస్తుందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. అంతకన్నా తక్కువ వస్తుంది లేదా డైపర్ ఎల్లోగా స్టెయిన్ అవుతుంది, వాళ్ళు నోటీస్ చేసినప్పుడు యూరిన్ పసుపు పచ్చగా ఉంటుంది అన్నప్పుడు మనం వెంటనే ఇది డౌట్ పడాలి. అండ్ మదర్ మిల్క్ క్వాంటిటీ పెంచాలి. సో నార్మల్గా ఒక రొటీన్ సీజన్లో వాళ్ళు ఎంత ఇస్తున్నారో దానికి కంపారిటివ్గా ఒక 1.5 to 2 times, అంటే ఒక 50 నుంచి 100% ఎక్కువగా వాళ్ళు మదర్ మిల్క్ ఇన్ డివైడెడ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి. పిల్లల్లో పసిపిల్లల్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉండొచ్చు. ఒక్కోసారి యూరిన్ పాస్ చేసేటప్పుడు పిల్లలు ఏడుస్తున్నారంటే అది కారణం అవ్వచ్చు అంటారు. అంటే వాళ్ళలో వాటర్ ఇంటేక్ తక్కువైనా కూడా, అంటే ఇలాగ మిల్క్ కానీ ఏదైనా తక్కువ తీసుకోవడం వల్ల కూడా అలాంటి సిమ్టమ్కి గురయ్యే రిస్క్ ఉందంటారా? ఖచ్చితంగా. సో అందుకనే మనము ఈ సమ్మర్ సీజన్లో ఇంకా ఎక్కువగా దాని గురించి మనం ఆలోచించుకుంటూ ఉన్నాం. ఇదంటే చాలామంది పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు పాపం, అంటే ఆ పిల్లలు చెప్పలేరు కాబట్టి దానివల్ల ఏడుస్తున్నారు అనేది ఇది గుర్తించుకోవాలి. ఈ 6 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు వాళ్ళు ఒకటే చెప్పగలరు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇరిటేషన్ చూపిస్తారు. ఆర్ ఇంకా కొంచెం సీరియస్ అవుతుంది కండిషన్ అంటే ఇందాక మనం చెప్పినట్టు మూత్రం ఎల్లోగా అయ్యి డల్ అయిపోతారు అండ్ ఫీడ్ సరిగా తీసుకోకుండా అయిపోతారు, తల్లిపాలు సరిగా రిసీవ్ చేసుకోని సిచ్యువేషన్లోకి వెళ్తారు. సో అలా అవ్వకుండా మనము చూసుకోవాలి. ఈ పసిపిల్లల్లో డీహైడ్రేషన్ అనేది ఎలాంటి సిమ్టమ్స్తో? ఇది ఒకటి యూరిన్ ఒకటి, ఇంకా ఎలాంటి సిమ్టమ్స్? ఇంకా ఒక సునాయాసమైన ఇంకొక సిమ్టమ్ ఏంటి అంటే మనకి నాలుక పొడిబారిపోవడం అండ్ లిప్స్ పెదవులు డ్రైగా అవ్వడం, ఇదొక సైన్. ఒక్కొక్కసారి ఇది ఇంకొంచెం సీరియస్ అయినప్పుడు స్కిన్ అనేది కొంచెం గోధుమ పిండి ముద్దలాగా అయిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి లక్షణాలు. అండ్ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ కన్నీరు అనేది ఇంకిపోతుంది అండ్ కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, సంకెనైస్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇలాంటి లక్షణాలు గమనించుకుంటూ మనము అలర్ట్గా ఉండాలి తల్లిదండ్రులు. ఇంకోటి వింటుంటామండి, ఆ స్కిన్ పట్టుకొని లాగినప్పుడు అది వెంటనే, సో దాన్ని మనం స్కిన్ టర్గర్ టెస్ట్ అంటామండి. సో మనము ఓపీడీలో మీరు బేబీని తీసుకొచ్చినప్పుడు మేము చూసే వన్ ఆఫ్ ద సిమ్టమ్ అది. సో స్కిన్ టర్గర్ అనేది టైట్ అవుతుంది అనమాట. సో అదే ఇప్పుడు నేను మీకు తెలుగులో తల్లిదండ్రులకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ డిస్క్రిప్షన్ చెప్పడం జరిగింది. గోధుమ పిండి ముద్దలాగా ఎలా అవుతుందో అలా అవుతుంది అనమాట స్కిన్ కొన్నిసార్లు. అండ్ కొన్నిసార్లు స్కిన్ పైన ఫోల్డ్స్ పడతాయి మనం అది లాగి చూసినప్పుడు. ఓకే. సో ఇవన్నీ డీహైడ్రేషన్ సైన్స్. 6 months అండ్ అబోవ్ ఉన్న వాళ్ళ పిల్లలకి అసలు ఎంత ఫ్రీక్వెంట్గా వాటర్ ఇస్తూ ఉండాలంటారు?
సో ఇది వయసుని బట్టి ఉంటుందండి. సో వయసు అండ్ వాళ్ళ వెయిట్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కిలోల వెయిట్ ఉన్న బేబీ, 1 year బేబీకి మనము మినిమం 1 లీటర్ పర్ డే ఏదో ఒక రూపంలో వెళ్ళాలి. మిల్క్ ప్లస్ వాటర్ కంటెంట్ యాడ్ చేయొచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న 2 ఏళ్ల వయసు వరకు మిల్క్ని కూడా మనం వాటర్ కంటెంట్ కింద యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 4 ఏళ్ళ వయసు ఉన్న 20 కిలోల బేబీ ఉంది, దానికి కనీసం మనం 2 లీటర్ల వాటర్ ఇవ్వాలి. అండ్ ఇలాంటి సమ్మర్ కండిషన్లో రిస్క్ ఆఫ్ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 50% ఎక్కువ. సో రఫ్గా మనం 2.5 లీటర్స్ అట్లా కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ వెదర్ కండిషన్స్ని బట్టి కూడా మనం ఎంత వాటర్ ఇంటేక్, అంటే ఏసీ రూమ్లో ఉంటున్నారా, మామూలుగా టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఇలాంటివి కూడా గమనించుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ కొంతమంది పిల్లలు ఆడుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నారు, లేదంటే డ్యాన్స్ క్లాసులకి ఇప్పుడు హాలిడేస్ టైంలో వెళ్తూ ఉంటారు. సో ఒక 1 hour 2 hours వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయి ఉంటారు. సో అలాంటి టైంలో స్పెషల్ కేర్స్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఒక వాటర్ బాటిల్ విత్ సిప్స్ తీసుకుంటూ ఉండమని చెప్పడం, లేదా కొబ్బరి నీళ్ళు ఇవ్వడం, వీటి వల్ల మనం డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఈ ఎండాకాలంలో 10 గంటల కన్నా ముందే వాళ్ళు ఆడుకునేది ఏమన్నా, లేదంటే 5 గంటల తర్వాత ఎండ చల్లబడ్డాక వెళ్ళినా కూడా ఈ రిస్క్ ఆఫ్ డిహైడ్రేషన్ మనం ప్రివెంట్ చేయొచ్చు. మామూలుగా అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళేటప్పుడు, క్రికెట్ ఇలాంటివి ఆడేటప్పుడు, టెన్నిస్ ఇలాంటివి కొంచెం పిల్లలకి దాహం ఎక్కువ వేస్తుంది, పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. స్విమ్మింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇండోర్ గేమ్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా పట్టించుకోరు. అప్పుడు కూడా డిహైడ్రేషన్కి గురయ్యే రిస్క్ ఉంటుందిగా. ఇండోర్ గేమ్స్తో రిస్క్ అనేది కొంచెం తక్కువే అండి, పర్వాలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇందాక డిస్క్రైబ్ చేసినట్టు మనము మినిమం క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది మీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎక్కువ మనం ఒకవేళ ఈ వింటర్ వర్షాకాలంలో కొంత అటు ఇటు అయినా పిల్లలు తట్టుకోగలరు, ఆ డిహైడ్రేషన్ రిస్క్ అనేది తక్కువే ఉంటుంది. బట్ ఈ సమ్మర్లో ఏంటంటే ఇన్సెన్సిబుల్ లాసెస్ ఆఫ్ స్కిన్ అంటారు. అంటే నార్మల్గానే మన బాడీ లోపల నుంచి ఒక 10 నుంచి 20% డైలీ వాటర్ అనేది మనకు తెలియకుండానే బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ ఛాన్స్ అనేది మనకి సమ్మర్లో ఇంకా పెరుగుతుంది కాబట్టి వాటర్ అనేది ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అది ఏ రూపంలోనే కావచ్చు. ఇక టాడ్లర్ ఏజ్లోకి వచ్చాకండి, ఒక 4-5 years పిల్లలకి ఇంకా ప్రతి నిమిషం పేరెంట్స్ కూడా అంత అటెన్షన్ ఉండదు, ఇక వాళ్ళకి తెలుసు కదా అని. మరి ఆ పిల్లలకి ఆ వాటర్ ఇంటేక్ గురించి ఎంత అవగాహన ఉంటుంది, అది అసలు ఎలాగ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని? అదే వాళ్ళకు ఒక చేతిలో ఒక బాటిల్ ఇచ్చి, చిన్న బాటిల్ ఇచ్చి పంపించడము. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రోజు 2-3 గంటలకు ఒకసారి వాళ్ళకి తెలియకుండానే అలవాటు అయ్యేలాగా సిప్స్ ఆఫ్ వాటర్ అలవాటు చేయడము. సో ఒక రొటీన్ కింద వాళ్ళకి అది అలవాటు అయితే ఆటోమేటిక్గా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ విషయం మర్చిపోరు. అది కొంచెం ఒక ప్రాక్టీస్ లాగా చేయించాలి. అండ్ టాయిలెట్ ట్రైనింగ్ చేసేటప్పుడు అసలు యూరిన్ పాస్ చేసేటప్పుడు పసుపు పచ్చ కలర్ అనేది కొంచెం అబ్నార్మల్, క్లియర్ అంటే వైట్ కలర్లో క్లియర్ కలర్లో ఉండడం అనేది నార్మల్ అడిక్వేట్ యూరిన్, అంటే సరిపడా మూత్రం వస్తుంది అని వాళ్ళకి నేర్పించడము. ఇవి మనము చెప్తే గనక వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేసి అమ్మ నాకు ఇట్లా అవుతుంది అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది, అమ్మ నాకు మంట వస్తుంది మూత్రంలో అని చెప్పే అవకాశం ఉంది. సో మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా ఇది మైండ్లో పెట్టుకుంటారు. పెద్దవాళ్ళలో బాగా డిహైడ్రేషన్కి గురైతే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటుంటారు, పిల్లల్లో కూడా ఉండొచ్చు అండి అలా? మీరు చెప్పింది చాలా రైట్ అండి. ఇందులో ఇంకా చిన్నపిల్లల్లో రిస్క్ ఎక్కువ. సో చిన్నపిల్లల్లో ఫిల్ట్రేషన్ కెపాసిటీ అనేది ఇంకా పూర్తిగా మెచ్యూర్ అవ్వదు, కిడ్నీ ఫంక్షన్ అనేది 3 ఏళ్ళ వరకు. సో ఇలాంటి టైంలో ఇంకొక పాయింట్ ఏంటంటే స్కిన్ టు వెయిట్ రేషియో అంటారు. సో మనకు పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్నవాళ్ళలో వాళ్ళకున్న బరువుకి వాళ్ళకున్న స్కిన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ ఇన్సెన్సిబుల్ లాసెస్ అంటే తెలియకుండా వాటర్ లాస్ అవ్వడం స్కిన్ నుంచి అనేది కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది. సో ఒక స్టేజ్ వరకు, ఒక స్థాయి వరకు కిడ్నీకి ఎఫెక్ట్ అయినా కూడా అది మనము కరెక్ట్ టైంలో అడ్రస్ చేస్తే అది మంచిగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక స్టేజ్ దాటి సివియర్ అయితే కిడ్నీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ స్వెట్టింగ్ అనేది కూడా కొంతమందికి విపరీతంగా ఉంటుందండి, కొంతమందికి లైట్గా ఉంటుంది, పిల్లల్లో కూడా అలానే ఉంటుంటుంది. అంటే స్వెట్టింగ్కి ఎక్కువగా గురయ్యే వాళ్ళకి కూడా డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుందని అనుకోవాల్సి ఉంటుందా? సో
సో స్వెట్టింగ్ వేరియబుల్, కొంతమంది పిల్లల్లో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది, అది నార్మలే. బట్ దాంతో పాటు ఒకవేళ ఆ చిన్న పాపకి హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా అప్పుడు ఇంకా స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, లేదంటే హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది మనం నోటీస్ చేసినప్పుడు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. అంటే అకార్డింగ్ టు స్వెట్టింగ్ వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అదర్ ఆర్గాన్స్. సో కొన్నిసార్లు మనం థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాము. సో కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రిస్క్ ఆఫ్ స్వెట్టింగ్ ఇవి ఎక్కువ ఉంటుంది. అంటే అకార్డింగ్ టు స్వెట్టింగ్ కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు బాగా బట్టలు తడిచిపోయేంత స్వెట్ వచ్చింది అనుకోండి, చెమట అది పట్టినప్పుడు ఇంకా వాళ్ళకి వాటర్ బాగా పట్టించడం అవన్నీ కూడా ఎక్కువ చేయాలంటారా? డెఫినెట్లీ ఆ టైంలో మనము వెంటనే ఇది అడ్రస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోనూ కొన్నిసార్లు ఏంటంటే ఓన్లీ నీళ్ళు ఇస్తే అందులో నుంచి పూర్తిగా మన బాడీ లోపలికి వెళ్ళదు. సో దాంట్లో కొంత మనకి ఎలక్ట్రోలైట్స్ అంటారు, అంటే కొంచెం సాల్ట్ కంటెంట్ ఉండాలి. సో అది డెఫినెట్గా మనకి బాడీ లోపల ఉన్న వాటర్ని రీటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పిల్లల్లో సన్ స్ట్రోక్కి డీహైడ్రేషనే ప్రధానమైన కారణమా? అవునండి, డెఫినెట్లీ సన్ స్ట్రోక్కి కూడా డీహైడ్రేషనే ప్రధాన కారణం. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే చాలాసార్లు మనకి అలాంటి లక్షణాలు రాబోతున్నాయనే ముందు కంటే కూడా హెడేక్, తలనొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాం సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు. సో తలనొప్పి తర్వాత మనకి డీహైడ్రేషన్ సైన్స్, కొన్నిసార్లు జ్వరం కూడా రావడము, వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్ లేకున్నా కూడా జ్వరం వస్తుంది వాళ్ళలో, దాన్నే డీహైడ్రేషన్ ఫీవర్ అంటారు. ఇలా డీహైడ్రేషన్కి గురవుతున్నా లేకపోతే సన్ స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ కనిపించిన ఫస్ట్ ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలంటారు? సో ఇంట్లో ఇందాక మనం చెప్పినట్టు వాటర్ కంటెంట్ అడిక్వేట్గా ఉండాలి. ఇందులో మనకి బెస్ట్ సొల్యూషన్ ఇంట్లో ఏంటంటే కొబ్బరి నీళ్ళు సమ్మర్ టైంలో, అండ్ జావలు ఇవ్వచ్చు, రాగి జావ లాంటిది, లేదంటే బార్లీ జావ, ఇలాంటి చలువ చేసే పదార్థాలు ఫ్రీక్వెంట్గా ఇవ్వడం. అండ్ పళ్ళ రసాలు, అందులో మనము అడిషనల్గా షుగర్ వేయకుండా ప్యూర్ జ్యూస్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా ఫ్రూట్స్ పెట్టడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్, సపోజ్ వాటర్ మెలాన్ లాంటిది, మస్క్ మెలాన్, ఆరెంజెస్, గ్రేప్స్, ఇలాంటివి మనం ఎక్కువగా వాళ్ళకి రోజు ఎంతో కొంత ఇస్తూ ఉంటే ఈ డీహైడ్రేషన్ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే కొంత ఎక్కువ మసాలా ఫుడ్ ఇలాంటివి కూడా మనకి వాటర్ కంటెంట్ బాడీలో నుంచి లాస్ అవ్వడం ఎక్కువ అవుతుంది. సో సమ్మర్ టైమ్స్లో కొంచెం అది మోతాదుకు మించి ఇవ్వకుండా ఉండకపోవడమే మంచిది. ఆయిలీ ఫుడ్ కానీ బాగా మసాలా స్పైసీ ఫుడ్ అనేది కూడా డీహైడ్రేషన్కి గురి చేస్తుందా? అవునండి, డెఫినెట్గా అది చేస్తుంది. ఇది మనం కూడా గమనించుకోవచ్చు పెద్దవాళ్ళలో. ఈ ఓఆర్ఎస్ రోల్ ఏంటంటే అది తయారు చేసే విధానం ఏంటి, అది ఎప్పుడు ఇవ్వాలంటారు? ఓఆర్ఎస్ అనేది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఫార్ములా ఇచ్చింది. సో ఈ ఫార్ములా ప్రకారం మనము ఓఆర్ఎస్ తయారు చేసుకోవడం, లేదంటే కమర్షియల్గా తక్కువ కాస్ట్లోనే మనకు అవైలబుల్ ఉంది. సో ఇది ఒక వండర్ డ్రగ్ అని చెప్పొచ్చు డీహైడ్రేషన్ మేనేజ్మెంట్కి. చాలా తక్కువ రేట్లో మనకి వెంటనే హాస్పిటల్కి రానవసరం లేకుండా, అడ్మిషన్ అవసరం లేకుండా ఇంట్లోనే మేనేజ్ చేసుకోవడానికి ఇది ఒక వజ్రాయుధం లాంటిది. కాకపోతే ఇందులో WHO ఫార్ములా అని మనకి క్లియర్గా రాసి ఉంటుందండి ఫార్మసీలో, ఆ శాషెట్ పైన లేదంటే ఆ టెట్రా ప్యాక్ పైన. అలాంటివి మాత్రమే వాడాలి. కొన్ని మార్కెట్లో కొన్ని ఓఆర్ఎస్ పేరుతో వేరే చక్కెర శాతం ఎక్కువ ఉన్న కంటెంట్స్ ఉన్నాయి మార్కెట్లో ప్రోడక్ట్స్. అవి యాక్చువల్లీ మనకి డీహైడ్రేషన్ని హెల్ప్ చేయడం కన్నా ఒక్కొక్కసారి అది ఇంకా ఎక్కువ చేస్తుంది. దాని బదులు అసలు ఇంట్లో తయారు చేసుకొని మంచి బాయిల్డ్ వాటర్లో ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవడానికి ఒక సింపుల్ సొల్యూషన్ అంటే ఒక 1 లీటర్ వాటర్లో ఒక 5 గ్రాముల షుగరు, ఒక 2 గ్రామ్స్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. సో దాన్ని మనము పిల్లవాడి వయసుకు తగ్గట్టు 3 గంటలకు ఒకసారి ఒక 50 ml, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి 100 ml అలా ఇస్తుంటే మనకి డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు ఇంట్లో.
చాలామంది పేరెంట్స్ అనుకుంటారు ఇలాగ పిల్లలు సడన్గా సిక్ అయినా ఫీవర్కి గురైనా సెలైన్ ఎక్కిచ్చేస్తే వెంటనే రికవర్ అవుతారు అనుకుంటారు. దీంట్లో ఏంటి, ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంటుంది అంటారు? సో మనకి ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ డిహైడ్రేషన్లో కూడా ఒక సివియారిటీ అనేది మనము అసెస్ చేస్తాము. మాకు ఇప్పుడు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఓపీలో సో మైల్డ్గా ఉంది అంటే ఇంట్లోనే ఈ హోమ్ బేస్డ్ మేనేజ్మెంట్, ఇందాక ఏవైతే మనం ఫ్రూట్స్, జావలు, కొబ్బరి నీళ్ళు వీటితో మేనేజ్ చేసి మైల్డ్ డిహైడ్రేషన్. కొంత సివియారిటీ ఉంది, మోడరేట్ అన్నప్పుడు మనం ఓఆర్ఎస్ సజెస్ట్ చేస్తాం. ఇంట్లో ఎలా వాడుకోవాలో నేర్పించి వాళ్ళకి పేరెంట్స్కి నేర్పించి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ సివియర్ డిహైడ్రేషన్, ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో యూరిన్ తగ్గిపోయింది, బాబు డల్గా అయిపోతున్నాడు, ఫుడ్ సరిగా తీసుకోలేకపోతున్నాడు, ఇరిటేషన్ ఎక్కువైతుంది, ఇలాంటి టైంలో డెఫినెట్లీ కొన్నిసార్లు అవసరం పడుతుంది హాస్పిటల్లో అడ్మిషన్ చేసి మనం ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల అది సెట్ అవుతుంది. ఓకే, ఇందులో కూడా మనకి ఎక్కువ టైం పట్టదు, మ్యాక్సిమం చాలాసార్లు 1-2 డేస్లోనే సెట్ అయిపోయి మనము పిల్లవాడిని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఒక్కసారి వడదెబ్బకి గురై మరణించడం అంటే ఏంటండి? అంత సివియర్ డిహైడ్రేషన్కి గురవడం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందా? అవునండి. సో ఇది జనరల్గా అంటే పిల్లల్లో మనము చూడడం తక్కువ, బట్ పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాము. సివియర్ సన్ స్ట్రోక్ వల్ల వాటర్ లాస్ అవ్వడం, సేమ్ లక్షణాలు. అంటే ఆ టైం అంత స్టేజ్ వరకు కూడా మనం కొన్నిసార్లు గమనించుకోకుండా కిడ్నీకి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయి ఉంటుందండి. ఈ పిల్లల్లో ఫీవర్ కానీ ఇలాగా మగతగా నిద్రపోవడం అనేది కూడా ఒక సిమ్టమ్ అనుకోవచ్చా? అవును. సో ఈ సివియర్ డిహైడ్రేషన్లో యూరిన్ తగ్గాక నెక్స్ట్ వచ్చే సిమ్టమ్ డల్గా అయిపోవడం అండ్ ఫీవర్ కూడా రావడం. సో ఈ ఫీవర్కి మనము నార్మల్గా ఇచ్చే పారాసిటమాల్ ఇవన్నీ పనిచేయవు. సో వాటికి మనం హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళని కూలింగ్ చేయాలి, గ్రాడ్యువల్గా కూలింగ్ చేసి ఫ్లూయిడ్ సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. అంటే బాగా అలసిపోయి నిద్రపోయాళ్లే అనుకోకూడదు పేరెంట్స్, అది పాయింట్ దగ్గర, లేకపోతే వాళ్ళకి చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఈ మనం చెప్పిన ఈ లక్షణాలన్నీ కోరిలేట్ చేసుకోవాలి. మూత్రం సరిగ్గా వస్తుందా, ఈ డల్ యాక్టివిటీ అనేది పెరుగుతుందా, నాలుక తడారిపోతుందా, పొడిబారిపోతుందా, ఇవన్నీ చూసుకోవాలి. ఈ సన్ స్ట్రోక్ కానీ లేకపోతే ఇలాగ డిహైడ్రేషన్ అంటే సమ్మరే అనుకుంటారండి, మిగతా సీజన్స్లో కూడా ఈ రిస్క్ ఉంటుంది? మిగతా సీజన్స్లో కూడా ఈ రిస్క్ ఉంటుంది. ఎప్పుడైతే మనము కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి నార్మల్గానే వాళ్ళ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి టైంలో వాళ్ళు మనం ఇవ్వాలనుకున్నా సరిగ్గా తీసుకోలేరు. అలాంటి టైంలో ఈ డిహైడ్రేషన్ రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు, డెంగ్యూ సీజన్ వచ్చినప్పుడు, డెంగ్యూ జ్వరంలో కూడా సివియర్ డిహైడ్రేషన్ రిస్క్ ఉంటుంది. అంటే ఈ వడదెబ్బ కానీ లేకపోతే డిహైడ్రేషన్కి గురైనప్పుడు ఫీవర్ రావడము, అండ్ ఒక్కోసారి హై ఫీవర్స్తో కూడా డిహైడ్రేషన్కి గురవడం కూడా ఉంటుందా? అదే ఇందాక మనము డిస్కస్ చేసినట్టు ఈ హై ఫీవర్ వల్ల ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవడము, లేదంటే బాడీ లోపల ఉన్న వాటర్ కంటెంట్ ఇన్ఫెక్షన్ వల్ల లీకేజ్ అవుతుంది అనమాట స్కిన్ లోపలికి, అదర్ ఆర్గాన్స్లోకి. ఎక్కడ ఉండాలో బ్లడ్ లోపల ఉండాల్సిన వాటర్ కూడా వేరే ఆర్గాన్స్కి లీకేజ్ అయ్యి దానివల్ల బీపీ పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి డిహైడ్రేషన్ వర్సన్ అయినప్పుడు. హై ఫీవర్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లలు? సో ఈ డిహైడ్రేషన్ ఫీవర్కి అయితే వాళ్ళు ఒక నార్మల్ టవల్తోని వాళ్ళని క్లీన్ చేయడము, టెంపరేచర్ని నార్మల్గా తీసుకొని రావడం, వాళ్ళు ఏసీ ఉంటే ఆ ఏసీని 24 to 28 టెంపరేచర్ మధ్యలో పెట్టి కొంచెం బాడీని హీట్ తగ్గించడము, అండ్ ఇలాంటి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం, ఇవన్నిటి వల్ల రెస్పాన్స్ వస్తుంది. ఇంకోటి పిల్లలు ఎక్కువగా చూసేది ఆల్ ఆఫ్ ఎ సడన్ వామిటింగ్స్, మోషన్స్ అవ్వడం, డయేరియా. దీన్ని ఇంకా వాళ్ళకి వాటర్ ఇచ్చినా కూడా వామిటింగ్ చేసుకుంటున్నారు, త్రోప్స్ ఉంటున్నాయి, డయేరియా ఉంటుందని ఒక్కోసారి అవాయిడ్ చేస్తుంటారు కూడా పేరెంట్స్. ఈ కండిషన్ గురించి కూడా ఒకసారి చెప్తారా? ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము జనరల్గా చిన్నపిల్లల్ని అడ్మిషన్ చేయాల్సి వస్తుందండి. అడ్మిషన్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి సిమ్టమ్స్ని తగ్గించుకొని దాంతోపాటు సెలైన్ ఎక్కించడం, దాని ద్వారా ట్రీట్మెంట్ చేయడము శ్రేయస్కరం. ఓకే, పిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ ఇలాంటివి ఉంటుంటాయి, జువెనైల్ డయాబెటీస్, అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే రిస్క్ ఉందా? మీరు చాలా మంచి పాయింట్ రేజ్ చేశారండి.
సో టైప్ 1 డయాబెటీస్లో కూడా డీహైడ్రేషన్ రిస్క్ అనేది ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే మనకు పెద్దవాళ్ళలో వచ్చిన డయాబెటీస్ కాదు, ఇది వేరే రకమైన డయాబెటీస్. ఇది 15 వయసు ఉన్న వాళ్ళకన్నా తక్కువ వాళ్ళలో జెనెటిక్ కండిషన్స్ వల్ల కొన్నిసార్లు అండ్ ఇన్ఫెక్షన్ వల్ల ట్రిగర్ అయ్యి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి సరిగ్గా ఇన్సులిన్ మనం ఇవ్వనప్పుడు, లేదంటే వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు ఒక నార్మల్ చిన్నపిల్లోడికి వచ్చిన ఎఫెక్ట్ కంటే కూడా వీళ్ళకి ఒక ఆల్మోస్ట్ 5 times ఆఫ్ రిస్క్ ఆఫ్ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ రక్తంలో యాసిడ్ స్థాయిలు పెరిగి ఒక్కొక్కసారి ఐసీయూకి కూడా వస్తారు. మేము ఐసీయూలో వాళ్ళని ట్రీట్ చేసి అంతా రిజాల్వ్ చేసి పంపించడం జరుగుతుంది. అంటే టైప్ 1 జువెనైల్ డయాబెటీస్ ఉన్నా లేకపోతే పిల్లల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పేరెంట్స్ ఇంకా ఎక్కువగా కాషియస్గా ఉండాలంటారా? ఏ పిల్లవాళ్ళలో అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ పిల్లవాళ్ళలో అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ ఇలాంటి టైప్ 1 డయాబెటీస్ ప్రాబ్లం ఉందో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనండి డాక్టర్ రఘుప్రణీత్ గారు, పిల్లల్లో డీహైడ్రేషను, సన్ స్ట్రోక్, వాటి సిమ్టమ్స్, అసలు పేరెంట్స్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమస్యకి గురి కాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడు హాస్పిటల్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లల పట్ల ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుందో వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాంటి. ధన్యవాదాలు.